తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అన్న. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో వరుస దొంగతనాలు కలకాలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా హిందూ ఆలయాలపైన దాడులకు పాల్పడేటువంటి ఘటనలు మనం ఎన్నో చూసాం. సో అదే విధంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో గతంలో కొన్ని ఆలయాల్లో దొంగతనాలు ఏవైతున్నాయో ప్రస్తుతం అవి ప్రతి ఒక్కరికి కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో కరీంనగర్లోని కోతిరాంపూర్ ప్రాంతంలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్లోను ఇదే తరహాలో ఒక దొంగతనానికి పాల్పడ్డాడు అగంతకుడు. టెంపుల్లో ఉన్నటువంటి ఆ గేట్ బదలు కొట్టి లోపలికి వెళ్ళి అందులో ఉన్నటువంటి హుండీలో ఉన్నటువంటి డబ్బులను, అదేవిధంగా కొన్ని ఆభరణాలను అపహరించాడు ఆ అగంతకుడు. అంతటితో ఆగకుండా టెంపుల్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులను చెదురుగా పడేయడం జరిగింది. ఆ ఘటన మరొక ముందే కరీంనగర్కి కూతవేడు దూరంలో ఉన్నటువంటి మొగ్దుంపూర్ అనే గ్రామం, రూరల్ గ్రామం ఇది. ఈ గ్రామంలో 2 ఆలయాల్లో అగంతకులు దొంగతనానికి పాల్పడ్డారు. ప్రస్తుతం మనం మొగ్దుంపూర్లోని మల్లన్న స్వామి టెంపుల్ వద్ద ఉన్నాము. ఇది మల్లన్న స్వామి టెంపుల్. చాలామంది ఇక్కడికి మల్లన్న స్వామి భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారు. ఈ ఊరికి వచ్చే వాళ్ళు కావచ్చు, ఈ ఊరు నుండి వేరే ఊరికి వెళ్ళే క్రమంలో ఇక్కడ ఆగి దేవుడు దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో అంతటి మహిమ గల ఈ ఆలయంలోనూ మొన్న రాత్రి 1-2 గంటల ప్రాంతంలో దొంగతనం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ ఆలయాలు దొంగతనం చేస్తున్నారో ఆ వ్యక్తులు ఆలయంలో ఉన్నటువంటి హుండీని బద్దలు కొట్టడం అనేది, అంటే మామూలుగా దొంగతనం చేస్తే ఎవరైనా హుండీలు బద్దలు కొడతారు, తీసుకుపోతారు. కానీ కరీంనగర్లో ఇటీవల జరిగినటువంటి కొన్ని ఘటనలు చూసుకుంటే హుండీతో పాటు అందులో ఉన్నటువంటి కొన్ని వస్తువులను చెల్లాచెదురుగా పడేయడంతో అందరూ కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దొంగతనంకి వచ్చినటువంటి వ్యక్తి వెళ్ళిపోకుండా ఎందుకు ఇలా ఉన్నటువంటి వస్తువులను, దేవుడి వస్తువులను చెల్లాచెదురుగా పడేయడం అనేది ఏదైతే ఉందో అందరినీ కాస్త కలిసివేస్తుంది. అదేవిధంగా అనుమానం రేకెత్తించేలా ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఒకసారి అర్చకులు ఉన్నారు, అర్చకులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాన్ని మనం ఒకసారి అడుగుదాం. లోపలికి రండి నాతో. మల్లన్న ఆలయం ఇదే. లోపల ప్రస్తుతం అర్చకులు పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. లోపల దేవుడు ఉన్నారు మనకు. ఉగ్ర రూపంలో ఉన్నటువంటి మనకు మల్లన్న స్వామి విగ్రహం కనిపిస్తుంది లోపల. అయితే అగంతకుడు రాత్రి సమయంలో వచ్చి ఏదైతే గేట్ ఉందో ఈ గేట్ ను కూడా మొత్తం బద్దలు కొట్టినట్టుగా తెలుస్తుంది. సో ఈ గేట్ ను మొత్తం బద్దలు కొట్టిన అనంతరం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన అనంతరం ఇక్కడే కడియం జరిగిందట. బద్దలు కొట్టడం కాదు, కట్ చేసినట్టుగా మనకు అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే లోపల రాగానే ఇక్కడే మనకు డబ్బు రకంతో ఉన్నటువంటి ఒక హుండీ కనిపిస్తుంది, మల్లన్న స్వామి హుండీ. సో దీన్ని కూడా ఇందులో కట్ చేయడం జరిగింది. ఇది మొత్తం ఇదంతా కూడా తాళం వేసింది. దాన్ని కూడా తీసేసి అందులో ఉన్నటువంటి డబ్బులు, నగదునంతా కూడా చోరీ చేసుకోవడం జరిగింది. అయితే అంతటితో ఆగకుండా అగంతకుడు ఎవరైతే ఇందులో నగదును అపహరించాడో అతను ఇందులో ఉన్నటువంటి దేవునికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులను చెల్లాచెదురుగా పడేయడం జరిగింది. సో అందరూ కూడా ఇక్కడనే అనుమానించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. దొంగతనం చేయాల్సిన వ్యక్తి దొంగతనం చేసి వెళ్లకుండా ఆలయంలోని వస్తువులను కింద పడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నట్టుగా చాలా మంది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు మనం అర్చకులతో మాట్లాడదాం, అసలు ఏం జరిగిందన్న విషయాన్ని కనుక్కుందాం. స్వామి నమస్కారం, మీ పేరు? మహాదేవన్ శ్రీనివాసయ్య గారు. ఎప్పటి చేస్తున్నారు ఇక్కడ మీరు? నేను సంవత్సరం నుంచి చేస్తున్నా. కొత్త నిర్మాణం అయింది.
సంవత్సరం నుంచి చేస్తున్నాం మల్లికార్జున దేవుని. అయితే పెద్ద మనుషులు మన ఊరి పెద్దలు, పెద్ద మనుషులు ఇక్కడ రోజు గుడి కడిగి వెళ్తారన్నట్టు. మబ్బుల 3 గంటల అష్టాలకు పలగొట్టున్నారట. అక్కడ బియ్యం బడి ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. చెల్లాచెదురైన ఉన్నట్టులకు అందరికి ఊరోళ్ళకు ఫోన్ చేసినట్టు. చేసేటోళ్ళకి అందరు వచ్చిండ్రు. అందరు వచ్చి చూసేటోళ్ళకు ఉండి వలిగిపోయి ఉన్నది. అందులో 2, 3 వేలు దాకా పోయినాయని పెద్ద మనిషి చెప్పి నాకు సుతా ఫోన్ చేసిండు. నిన్న మా అబ్బాయి వచ్చిండు నేను చూస్తాను. మా అబ్బాయి వచ్చిండు అన్నట్టు నిన్న. అంతట్లకే నాకు ఫోన్ చేసి ఇట్లా ఇట్లా జరిగిందంటే అందరు పోలీసులు వచ్చిరట. మన కేమన వీళ్ళు టీవీ వాళ్ళు వీళ్ళు వచ్చిరట అన్నీ చూసుకున్నాం. అంటే ఈ 1 ఇయర్‌లో ఇదే మొదటిసారా? ఫస్ట్ సారి ఓకే. ఇదే కొత్త నూతన నిర్మాణం అయింది కాబట్టి ఇదే ఫస్ట్ సారి. ఓకే. ఇక్కడ ఉన్న ఇంకో ఇంకా టెంపుల్ సుతా స్వామి. భక్తాంజనేయ స్వామి అక్కడ సుతా జరిగింది. ఓకే. సుమారు 3,000 దాకా పోయినాయని అంచనా. అంటే ఈ గత కొద్ది వారాల కింద ఎవరైనా మీకు అనుమానంగా తిరగడం అలాంటివి ఏమైనా కనిపించడం జరిగిందా? అనుమానం అయితే ఎవరైతే తిరగలేదు. ఎప్పుడు భక్తులు అత్తనే ఉంటారు. ఎప్పుడు చూసుకుంటూ పోతారు. ఎవరైతే అనుమానం అయితే ఏం లేదు ఇక్కడైతే. ఇంతవరకు అయితే ఏమైతే జరగలే. ఇదే ఫస్ట్. అంటే మీరు దీన్ని ఎలా చూస్తారు స్వామి? గత కొద్ది రోజులుగా మన ఈ హిందూ ఆలయాలపైన దాడి జరగడం, దొంగతనాలు జరుగుతున్నాయి. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? దొంగ రకం ఏంటి వాడు దొంగతనం చేసేటోడు దేవుడా దయ్యమని ఎవరిని ఇవన్నీ చూసుకోడు. వానికి కావాల్సింది ఏంది డబ్బు. డబ్బు తీసుకొని వెళ్ళాడు. పోనీ డబ్బు తీసుకొని అంటే అన్ని ఎక్కడెక్కడ చెల్లాచెదురు చేసుకొని పోయి ఇవన్నీ చేసుడు దేవుడు నాది చేసుడు ఇవన్నీ కావాలని కొందరు కావాలని చేసినట్టు అనిపిస్తుంది. మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్? ఏం లేదు దోసుకపోయిన వానికి శిక్ష పడాలి. ఓకే. పోలీసు వాళ్ళు సుతా దొరకబట్టాలి. వానికి శిక్ష పడాలి. మళ్ళీ ఇంకోసారి జరగకుండా తీసుకోవాలి. చర్య తీసుకోవాలి. ఓకే. ఇలాంటి ఆలయాలకు ఎలాంటి సెక్యూరిటీ కల్పించాలని కోరుకుంటున్నారు? సీసీ కెమెరాలు పెట్టాలి. 2 సీసీ కెమెరాలు ఎవరైనా వాచ్మెన్ ఎవరైనా పెడితే మనకి ఎప్పటికైనా సిబ్బందితో మనకి ఏది ఉన్నా తొందరగా అయిపోతుంది అన్నట్టు. సో సీసీ కెమెరాలు పెట్టాలి ఇలాంటి టెంపుల్ దగ్గర. సీసీ కెమెరాలు పెట్టాలి. వాచ్మెన్స్తో ఉండాలి. సెక్యూరిటీ ఉండాలి. ఎప్పటికీ పెట్రోలింగ్ పోలీసులు వాళ్ళు వీళ్ళు తిరిగినా జర అది ఉంటుంది అన్నట్టు. సో ఇది మొత్తానికి అర్చకులు చెప్తున్న విషయం ఏంటంటే ఇలాంటి ఏదైతే టెంపుల్ మీద మనకు ఈ మధ్య కాలంలో చాలా దాడులు అదేవిధంగా దొంగతనాలు జరుగుతున్నాయి. సో హిందూ దేవాలయాలు ఎక్కడైతే ఎక్కడ ఉంటాయో అక్కడ దగ్గర సీసీ కెమెరాలు పెట్టి దాన్ని గస్తీ కాసే విధంగా చర్యలు చేపట్టినట్టుగా మనకు అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా దొంగలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఇలాంటివి అంటే ఆలయాల్లో దొంగతనం చేసే వ్యక్తులకు కఠినంగా శిక్షించాలి. ఇంకొకరు అంటే ఆ శిక్ష చేసినటువంటి వ్యక్తికి శిక్ష గట్టిగా చర్యలు తీసుకుంటే ఇంకొక వ్యక్తి చేయాలంటే కూడా ఇంకొకసారి కూడా భయపడతారు. అలాంటి శిక్ష విధించాలంటే కూడా మనకు అర్చకులు చెప్తున్న సంగతి నెలకొంది. అయితే మొత్తానికైతే ఈ వరుస కరీంనగర్ జిల్లాలో వరుసగా ఈ ఆలయాల్లో దొంగతనం ఏదైతుందో అందరూ అదే అటు హిందువులు అదేవిధంగా చాలా మంది కూడా ఒక అనుమానం వెక్కి తెచ్చేలా ఉన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. ఎందుకు ఇలాంటి ఆలయాలపైనే వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి, వస్తువులు పోతున్నాయి, అదేవిధంగా అందులో ఉన్నటువంటి ఆలయాలను లోపల ఉన్నటువంటి వస్తువులను చెల్లాచెదురుగా పరిస్తున్నారు అంటే ఇది కావాలని చేస్తున్నారు. దీనిపైన గట్టిగా చర్యలు చేపట్టాలన్నట్టుగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, ముగ్దుపూర్ నుండి.